కంగ్రాచులేషన్స్ మామా. ఎందుకు పెళ్ళి ఆగిపోయినందుకా? ఆగిపోయిందా? ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట. ఏమా ఇక్కడ దాకా రాకుండా ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా. వీటితో పప్పులు పార్టీలు తిరిగినప్పుడు ఆలోచించుకోలేదా? నువ్వు ఊరుకరా మావా. మన అబ్బాయిలు అమ్మాయికులు కాబట్టి వీళ్ళు మన జీవితంతో ఆడేసుకుంటున్నారు. అయినా కాలం ఎంత మారిపోయింది సార్. ఒకప్పుడు చివరి దాకా వచ్చాక అబ్బాయిలు హ్యాండ్ ఇచ్చేవారు, ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. నాగరికత అంటూ నాశనం అయిపోతున్నారు కదా మీరంతా. మీకు ప్రేమించడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, ఆఫీస్లో ఒకడు, ఇంటి దగ్గర ఒకడు, ఆఫీస్లో డ్రాప్ చేయడానికి ఒకడు, ఆఫీస్ నుండి ఇంట్లో డ్రాప్ చేయడానికి మరొకడు. ఎవరు నాన్న అడిగితే కొలిగ్ అంటారు, కొలిగ్ అడిగితే ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ అడిగితే బాయ్ ఫ్రెండ్ అంటారు, బాయ్ ఫ్రెండ్ అడిగితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళంటారు. వీకెండ్ వస్తే చాలు దీనమ్మ జీవితం ఒక్కొక్కరిని ఎగరేస్తున్నారు కదే. శుక్రవారం ఒకరితో షాపింగ్, శనివారం కొడతా, ఆదివారం మరొకరితో ఐమాక్స్, ఇలా వీకెండ్ పేరు చెప్పి వీక్ చేసేస్తున్నారు కదే మమ్మల్ని. ఇవన్నీ చాలదన్నట్టు ప్రభుత్వ పథకాలు, షీటింగ్ ప్రొటెక్షన్, నిర్భయ చట్టాలు, మాకేమో పర్సనల్ లోన్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు. పోనీ ఇవన్నీ చేసినా మమ్మల్ని పెళ్లి చేసుకుంటారంట. ఆహా, అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు అంటూ ఎవడ్డో ఎన్ఆర్ఐ గారిని చేసుకుని చెక్కేస్తారు. అడిగితే పేరెంట్స్ రెస్పెక్ట్ అంటారు. మేమేమో ఇక్కడ ఎదవలాగా గడ్డాలు పెంచుకొని ప్రేమిస్తే సినిమాల భరత్ లాగా అన్యన్య అని తిరుగుతుంటే మీరేమో అక్కడ సుఖ సంసారాలతో సుఖంగా జీవితం గడిపేస్తారా? అన్నా నువ్వు సూపర్ అన్నా. ఇప్పుడు చూడు, పాప సారీ చెప్పి పద పెళ్లి చేసుకుందాం అంటుంది. అది ప్రియా. ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. ప్రియా అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? కొట్టదా మరి? టైం కావాలన్నదే ఆ అమ్మాయి కాదు, ఆడు. బావా ముందే చెప్పొచ్చు కదరా. ఎక్కడ చెప్పనిచ్చావరా? ఎన్నిసార్లు ఓకే అని చెప్పడానికి? ఒకసారి నా మాటినావా? అసలే తంబా పెద్ద రోడి. ఇలా పెళ్లి చేసుకుంటే ఎక్కడ నన్ను వేసేస్తారని భయంతో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు వచ్చి మొత్తం నాశనం చేసేసావు. ఓ అలాగా. ప్రియా, మీ నాన్నే. నాన్న, ఏంటమ్మా ఇది? ఏ రోజైనా నీ ఇష్టాన్ని కాదన్నానా? ఒక్కగానో కూతురువి. సారీ నాన్న. పిచ్చి పిల్ల. సరే, ఇంతకీ అల్లుడెక్కడా? అక్కడున్నారు నాన్న. పద. రే టెన్షన్ పడకూడదు, సెట్ చేద్దాం కదా. ఏంటి బాబు ఇది? మీరు ప్రేమించుకున్న విషయం పెద్దవాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది. అది కాదు అంకుల్. తప్పకుండా. ఏంటి అంకుల్ చెప్పేది? వాళ్ళ నాన్న మీలాగా కూల్గా బొట్టు పెట్టుకుని ఉంటారనుకున్నారా? ఆగండి రా. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ. ఆయన మీద 4-5 పోలీస్ కేసులు కూడా ఉన్నాయంట. మీకు విషయం తెలుసా? ఇడ్రని చెప్తా. వాళ్ళ అమ్మని కూడా వాళ్ళ నాన్న చంపేశాడు. నీకెవరు చెప్పారు బాబు? ఇందాకే మా వాళ్ళు చెప్తున్నారు, మీరు వచ్చారు. ఇంతకీ అంకుల్ ఎవర్రా? ఆయనేరా ప్రియా వాళ్ళ నాన్నగారు. రే, నీ పెళ్ళి అయిపోయినందుకు మాకు బాధగానే ఉందిరా. నీ మూడ్ చేంజ్ చేయడానికే కదా బడ్జెట్ ఎక్కువైనా పప్పుకొచ్చింది. త్వరగానే నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటున్నారా? వచ్చేసాడు. ఎంత చేశానురా మీకోసం. అదే రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు చేసిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం రా. ఆ మాత్రం దానికి ఫ్రెండ్ని పక్కన పెట్టేస్తారా? మొన్న యూట్యూబ్లో గరిక్ పార్టీ ఏమన్నాడు తెలుసా? ఎత్తిని పెగ్గు దించకుండా తాగమన్నాడా? ఇంకేంటి చూస్తున్నాం? ఆడు వచ్చిన తర్వాత మనకేం మిగలదు. పట్టు పదా. ఆడుతో మామూలు కదా. వెళ్ళండ్రా. వాళ్ళలాగా వదిలేసే టైప్ కాదురా నేను. అయినా ఈ బోయపాటి సినిమాల్లో పరువు కోసం ప్రాణాలు తీసే మామల కన్నా ఓహో ఒక మంచి మాట అనుకునే రేలంగి మామలు బెటర్రా రేవి. ఈ ప్రియా కాకపోతే శ్రేయానో, రష్మికానో, లేటెస్ట్కి వచ్చిన కృతి శెట్టి నీకు రాసి పెట్టుందేమో. అక్కడ దాకెందుకు, ఇక్కడే ఈ పబ్లో ఎవరైనా అమ్మాయి ఉందేమో చూడు. ఆ అమ్మాయిని చూడు.
నీ ప్రియా కంటే ఈ అమ్మాయి బెటర్ కదా? అదిగో ఆ అమ్మాయిని చూడు, అదిరిపోయింది. ఆ బర్త్డే అమ్మాయి చాలా హోమ్లీగా ఉంది కదా. పోనీ పబ్కి పంజాబీ డ్రెస్లో వచ్చింది, చాలా నాన్ సింక్లో ఉంది. ఆ అమ్మాయి తప్ప ఇంకెవరైనా చూసుకో. ఏంటి సౌండ్ ఆగిపోయింది? ఎంత ధైర్యం రా నీకు? మేడం ఏంట్రా మేడం? ఇదే కరెక్ట్ టైం. ఈ నా కొడుకులకు మన వాల్యూ ఏంటి తెలియదు. ఏంటండి అమ్మాయిని పట్టుకుని అలా లాక్కెళ్ళిపోతున్నారు? అమ్మాయి కూడా వీడేం చేశాడో తెలుసా? ఆహా, ఏం చేసి ఉంటాడు? మహా అయితే నడుముకో చేయి తగులుంటుంది. పబ్బులో ఇంతకంటే ఏం జరుగుతుంది? తగల్లేదు, గిల్లాడు. నాగార్జున సాగర్ డ్యామ్ అంత ఉంది నడుము, దీన్ని కూడా అవడానికి వెళ్తాడా? పాప ఇట్రామా, ఇదిగో ఇలాంటి నడుము గిలితే ఏదైనా అర్థం ఉంది. ఏంట్రా దీని గిలితే దానికి నొప్పి వచ్చింది? ఆడిగిల్లింది కూడా ఈ పాప నడువుని. ఈ పాప ఆ పేప చెల్లంట. రేయ్ ముందే చెప్పాలి కదరా. అంత టైం నువ్వు ఆడిచ్చావు. అది కాదండి, ఇలా నడుము గాలికి వదిలేస్తే ఎవడో ఒకడు గిల్లేస్తాడని చెప్దామని. ఇలాంటి వెదవులు ఉంటారనేరా పబ్ లో కూడా షీ టీమ్ ని పెట్టాం. షీ టీమా? రండ్రా మేడం, నేను చెప్పేది వినండి. అంతా రవిగాడు సాయిగాడు చేశారన్నయ్య. ఇంకా రేపటి నుంచి వాళ్ళతో తిరగను. నువ్వు తిరిగేదేంట్రా? ఇంకోసారి వాళ్ళు నీతో పాటు కనపడితే వాళ్ళ బాబులే కాలు విరుగుడతారంట. అంతే అన్నయ్య, పుణ్యానికి పోతే పాప ఎదురైందంటే ఇదే అనుకుంటా. పాప కాదురా, పాపం. ఓ అదే అదే అదే. రే ఇంకా లైఫ్లో ఎప్పుడు సీరియస్ అవుతారా నువ్వు? ఇంకెప్పుడు బాగుపడతావు? చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోతే వాళ్ళు నీకు గుర్తు రాకుండా పెంచాలనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు నాకు రోజు గుర్తొస్తున్నారు. ఇట్స్ ఓకే బ్రో, డోంట్ బి ఎమోషనల్. అభి, లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ సీరియస్ హియర్. హలో, డోంట్ బి ఎమోషనల్ బ్రో. ఏంట్రా ఎక్కడ ఉన్నావురా? ఓ వీడికి ఇంకా ఎప్పుడు మారు. వచ్చారా బాబు, వచ్చాయి. ఎంజాయ్ చేద్దాం, వచ్చాయి. అమ్మయ్య వచ్చావా? రా నాని, ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాత్రే ఫోన్ చేస్తే మీ అన్నయ్యని అప్పుడే పోలీస్ స్టేషన్ కి పంపేదాన్ని కదా. పోలీసులు ఫోన్ ఇవ్వలేదు వదినా. లంచం ఇవ్వలేకపోయావా? అది ఇస్తేనే పొద్దునిచ్చే. సర్లే, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నీకోసం ఫ్రెష్ గా చికెన్ చేశాను. అలసిపోయి రావడానికి వీడేమి యుద్ధాలు చేసి రాలేదు, ఏదో పనులు చేసి వచ్చాడు. నా నాని అలాంటి వాడేం కాదు, వాళ్ళే తప్పుగా అనుకుని ఉంటారు. నువ్వు ఒక్క దానివి నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకుంటావు వదినా. నీ గురించి నాకు తెలుసు నాని. ఫ్రెష్ అప్ అయ్యిరా త్వరగా, చికెన్ చల్లారిపోతుంది. ఓకే ఓకే. మేపు అలానే మేపు. నీ వల్లే కదా వాడు నాశనం అయిపోతున్నాడు. చెప్తా, రేపటి నుంచి వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. దట్స్ ఇట్. ఏం లేదురా, మూడు అసలు బాగాలేదు. మీకు మూడు బాలేదా? మీరు నా దేవుడన్నా, నా ఈ పొజిషన్కే కారణం మీరన్నా. మీకు మూడు బాలేదా? చెప్పన్నా, ఏమైంది చెప్పన్నా ప్లీజ్ చెప్పన్నా, ఏమైంది చెప్పన్నా. ఏం లేదురా, నా తమ్ముడా కొంప తీసి వచ్చాడేంటి? వస్తే మొత్తం వేసేస్తాడన్నా బాబు. నువ్వు కంటిన్యూ. అరే నీ కంపెనీలో వాడికి ఉద్యోగం ఇవ్వచ్చు కదరా. అన్నా ఇప్పుడే కదన్నా మిమ్మల్ని వరాలు ఇచ్చే దేవుడు అన్నాను, ఎంతోనే చెప్పిస్తారా? అదేదో మీ కంపెనీలో పెట్టుకోవచ్చు. నా కంపెనీలో పెట్టుకుంటే వాడు అస్సలు పని చేయడరా. నా కంపెనీలో పెట్టుకుంటే కంపెనీయే పని చేయదన్నా, నన్ను వదిలేవా ప్లీజ్. అరే మా వాడు చాలా మారిపోయాడు తెలుసా. వాడు ఇంతకు ముందల్లా లేడు, చాలా మారిపోయాడు. ఎంత మారిపోయాడు అంటే చూస్తే అసలు నమ్మలేదు. అన్నా మీ వాడు చాలా మారాడన్నా. ఒకసారి చూడు చూడు, ఇంతకు ముందు దించుకున్న మీ వాడు ఆఫేసేవాడు, ఇప్పుడు ఫుల్ వేస్తున్నాడు, కెపాసిటీ పెంచాడు. చిన్న పిల్లాడు పాలు తాగితే ఎంత చక్కగా తాగుతున్నాడు. పులితో పరుగు పందం, నాతో మందు పందం వేయకూడదు. బట్రా అన్నయ్య, నువ్వు కూడా ఇదే బారుకు వస్తావా?
ఇడ్లీ చేయడంలో నిన్ను కొట్టేవాడు ఎవడు లేడు తెలుసా? మనుషుల్ని కొట్టి చంపేయచ్చు. థ్యాంక్స్ అండి. ఇంకో 2 ఇడ్లీ పెట్టమంటారా? వద్దు, ఆ దోశ పెట్టు. ఈ ప్రపంచంలో వీడు తప్ప ఇలాంటి గెటప్లో ఫస్ట్ డే ఆఫీస్కి ఎవడు వెళ్ళడు. ఎలాగోలా వెళ్తున్నాడు కదా, నువ్వు రా నాని, టిఫిన్ తిందు గాని. నాకొద్దు దినా. ఇడ్లీలు తినరా, బాగున్నాయి. అయినా నాకొద్దు. ఇంటెలిజెంట్ ఫెలో. అంతేలేరా, పులస వాల్యూ సముద్రంలో ఉండగా ఎవరికి తెలీదు, అది గోదావరిలోకి వచ్చాక తెలుస్తుంది. నా వల్ల ఆడి కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అప్పుడు అర్థం అవుతుంది. బాయ్ వదినా. బాయ్, జాగ్రత్త నాని. నా నాని ఎంత ఎదిగిపోయాడండి. బాబోయ్, వీళ్ళు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నారు. ఈ రోజుతో నా జీవితం కూడా మెకానికల్ అయిపోయింది. ఇక్కడ వాస్తు బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. మీ అడుగు. I will manage everything. Don't worry, please. Yeah, Vasu. I will be there. I will be there, please. I will be there. Vasu. ఏంటి బేబీ డిస్టర్బెన్స్? ఏంట్రా ఇది? అంటే అది అందరూ హడావిడి చేస్తున్నారు కదా, నేను కూడా ఏదో ఒక హడావిడి చేయకపోతే పని చేయట్లేదు అనుకుంటారని. కిషోర్ క్యాబిన్ అక్కడ. కిషోరా? హూ ఇస్ హి? ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నీ ఎండి రా. ఓ దట్ గాయా. దట్ గై. దట్ క్యాబిన్. నువ్వు ఇక్కడే ఉంటావు. బ్రో ఫోన్. నువ్వు ఇక్కడే ఉంటా. యా బేబీ, కొలిక్ చిన్న డౌట్ అడిగితే చెప్తున్నా. ఏమ్మా రమేష్ వచ్చాడా? సార్ ఇంకా రాలేదు సార్. రమేష్ వచ్చాడా? ఇంకా రాలే. బ్రో నేను వచ్చేసా. నువ్వు కూడా వచ్చేసావా? ఇవాళ ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి వచ్చేస్తున్నాయి, కానీ ఆ రమేష్ గారు మాత్రం రాడు. బ్రో నేనేం చేయాలి చెప్పు. నువ్వు కంగారు పడకరా, కూర్చో ప్రశాంతంగా కూర్చో. కిషోర్, what the hell are you doing? The client is calling me. నన్ను ఏం చెప్పమంటావు? ప్రాజెక్ట్ ఇంకా డెలివరీ కాలేదని వాయిన్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ డెలివరీ టైం చెప్పేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోమని చెప్తాను. నీ నోటికి వచ్చినట్టు చెప్పేస్తే ఇక్కడ ఎవరు చేస్తారనుకుంటున్నా? అరగంటలో ఫైల్స్ అన్ని నీ టేబుల్ మీద ఉంటాయి. నీకు దండం పెడతా, నువ్వు తల్లి నువ్వు. ఆ పాప చాలా బాగుంది. ఎవరు పార్ట్నరా? ఎంప్లాయా? మరి అలా తిడుతుంది ఏంటి? బుల్షిట్, అందరూ నా మీద పడ్డారు. వచ్చాడా రమేషా? అసలు ఎవడి రమేష్? ఈడు బిల్డప్. వాసు, ఈ రమేష్ అంత పెద్ద ఇంజనీరా? ఇంజనీర్ కాదు, ఆఫీస్ అసిస్టెంట్. అసిస్టెంటా? ఒకప్పుడు ఈ కంపెనీకి ఎండి. అబ్బా, ఈ ఆఫీస్లో ఇంతమంది ఐటమ్ గాలు ఉన్నారేంట్రా? అదేమో పార్ట్నర్ అంటే ఎంప్లాయ్ అంటాడు, వీడేమో ఇంజనీర్ అంటే అసిస్టెంట్ అంటాడు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓరే నీకు పిండం బెట్ట. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. మూవ్ టు ప్లేస్. మూవ్ మూవ్. థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే నా కంపెనీ ఏమైపోయేదో. ఏముంది, నా కంపెనీ నీ చేతికి వచ్చినట్టు నీ చేతి నుంచి ఇంకోటి చేతికి వెళ్తుంది. ఎవట్రా నేను ఆఫీస్ టైంలో బయటకు వెళ్ళమనింది? బ్రో
నేనేం చేయాలి? రామచంద్ర ప్రభు, ఒరే నువ్వు తొందరపడి ఏమీ చేయకరా, నేను చెప్పేంత వరకు ఓకేనా? ఒరే వీడికి మంచి క్యాబిన్ అలాట్ చేయాలి. థ్యాంక్స్. రామచంద్ర ఏంటి అలాగాడు? రేపటి నుంచి ఆఫీస్కి బట్టలు వేసుకురారా. ఓకే బ్రో. కంపెనీ బిచానా ఎత్తేది. హాయ్, ఐమ్ అభిరామ్. రమేష్ వర్మ. ఓ రమేష్ గారు, అసలు మీ కంపెనీ కిషోర్ చేతికి ఎలా వెళ్ళింది? టైం బ్యాడ్ గారు. టైం బ్యాడ్ అయితే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఆయన సొంత కంపెనీలో సిగ్గు లేకుండా ఆఫీస్ అసిస్టెంట్గా ఎలా పనిచేస్తున్నారండి బాబు? పని చేయట్లేదు, ఎదురు చూస్తున్నా మళ్ళీ నా బండి ఓడవకపోతుందా అని. అదేదో మంచి పోస్టులో కూర్చొని ఎదురు చూడొచ్చుగా. అడిగాను, మందు మానే మంచి పోస్ట్ ఇస్తా అన్నాడు. కుదరదు, ఏదో ఒకటి ఇవ్వమన్నాను, ఇది ఇచ్చాడు. మీరు అంత ఎక్కువ తాగుతారా? అందరూ అంటుంటారు. ఓ మీ క్యాబిన్ అది. నువ్వేంటి ఇక్కడ? నువ్వా? నేనెవరో నీకు తెలుసా? మగారు అభి అని. వెధవలకి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఓయ్ ఎదవా అంటున్నావు? అసలు ఎవరితో నువ్వు? నేను నీకు తెలియకపోవచ్చురా, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసా నా గురించి నీకు? ఏం తెలియాలరా నీ గురించి? ఒకసారేమో నా ఫ్రెండ్ పెళ్ళి ఆపేశా, ఇంకోసారేమో పబ్లో అమ్మాయి నడుము గిల్లేసా. ఇంతకంటే ఏం తెలియాలరా నీ గురించి? అయినా సరే ఇంకోసారి రా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే ఎదవనొచ్చా? ఎదవా రా అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్నెవరు రమ్మంటారా? మొహం పగిలిపోద్ది. ఏదే పగలగొట్టా? అది గారు వాళ్ళతో మనకి ఎందుకు రండి, ఆవిడ గారితో మనకి ఎందుకండి? నా మాట వినండి. అలా మాట్లాడుతుంది. ఆవిడ గారితో మనకి ఎందుకండి? మళ్ళీ ఎదవ అంటుంది. వాళ్ళతో మనకి ఎందుకండి? నా మాట వినండి అభి గారు, రండి. ఫస్ట్ డే మూడ్ ఆఫ్ చేసింది. వదలండి సార్. ఎవరు సార్ అది? ఏం చేస్తుంటుంది ఇక్కడ? ఆమె పేరు మధుమతి. ఈ కంపెనీ బెస్ట్ ఎంప్లాయ్. కిషోర్ కూడా అమ్మాట వినాల్సిందే. పాపకు అందుకనే చాలా బల్బు. అదే అందమైన అమ్మాయిలకి పొగరెక్కువ రమేష్ గారు. అయినా అమ్మాయిని ఏం చేశారండి బాబు? మీ హిస్టరీ మొత్తం చదివేస్తుంది. వదిలేండి రమేష్ గారు. తన గురించి ఆలోచిస్తుంటే బుర్ర పాడైపోతుంది. అర్జెంటుగా మందేయాలి. ఈ చుట్టుపక్కల బార్ ఏమైనా ఉందా? ఇదిగోండి. నేను తాగాలనేది కాఫీ కాదు, మందు. ఇందులో ఉంది కూడా కాఫీ కాదు, మందు. అంటే మీరు పొద్దున్నుంచి తాగుతున్నది మందా? బాటిల్లో తాగుతుంటే మద్యపానం హానికరం అని చెప్పి ఇక్కడ బోర్డు వేయాల్సి వస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. మీరు కూడా ఎవరు చూడకుండా తాగండి. ఈ లోపల స్టఫ్ ఇస్తాను, తాగండి. ఆల్రెడీ తాగేశాను. ఎవరో చూడకుండా తాగమంటే నేను కూడా చూడకుండా తాగాను. మీరు నాకు బాగా నచ్చారు. మీరు నాకు బాగా నచ్చారు. ఈ కప్పులు సిప్పులు మన వాళ్ళు కాదు. పదండి బయటకు వెళ్దాం. పదండి. ఎక్కడికి తీసుకొచ్చారు అభి గారు? రమేష్ గారు, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అబ్బాయి పెద్ద లేరండి. ఫ్రెండ్స్కి మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారేమో. నన్ను అడిగితే నా ఫ్రెండ్స్ని చూపిస్తాను. ఏం చెప్పాలండి వాళ్ళ గురించి? నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అసలు నేను లేకపోతే మందు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. పదండి. ఈ రోజుతో అభిగాడి దరిద్రం వదిలిపోయిన శుభ సందర్భంలో వాడి జీవితం మొత్తం ఆఫీస్కి అంకితం అవ్వాలని చెప్పి బాస్తో వాయించుకోవాలని, ఇంకెప్పుడు వాడు మన జీవితంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మయ్య ఎంత ఐదుందరో బాబా. చాలేరా, ఎక్కువసార్లు తెలిస్తే వచ్చేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఏంట్రా ఇది? నేను లేకుండా మీరు హ్యాపీగా ఉంటారంటే నేను మీకు దూరంగా ఉంటాను. అదండి రమేష్ గారు. అరే అభి, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి రా. వెళ్ళేటప్పుడు డోర్ వేసాను రా. పదండి రమేష్ గారు. వదిలేయండి అభి గారు. నేను వదిలేసి చాలాసేపు అయింది. మీరే ఇంకా వదలలేదు. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని భరించలేకపోయారంటే మీరంతటి మహానుభావులు. చిచి, వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి? యదవులకు మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారు. నన్ను అడిగితే యదవుల్ని చూపిస్తాను. ఫ్రెండ్స్ లేకపోతే ఉందిలేండి. లవ్వరు, గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. గర్ల్ ఫ్రెండ్, లవ్వరు. చూడటానికి మీరు బాగానే ఉన్నారు కదా. ఏ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయలేదా? హలో, నేనే అమ్మాయిని ప్రేమించలేదు. అయినా ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుందండి? మన ఆఫీస్లో ఉంది. మొన్నే 4 కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, లైఫ్ని సెటిల్ చేసుకోవడం. రమేష్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి ఎదురు పడితే మీ నోటి నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఫిగరే ఉంది అంటాం. ఎంత
ఎందుకంటే మనం అదే చూస్తాం కాబట్టి. అదే అమ్మాయిలు అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, వాడిని చేసుకుంటే లైఫ్ సెక్యూరే కదా అని చూస్తారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. మరి ఇందులో ప్రేమ ఎక్కడుంది రమేష్ గారు? అంతరించిపోతుంది రమేష్ గారు, అంతరించిపోతుంది. పిచ్చుకుల జాతి అంతరించిపోతున్నట్టు ప్రేమికుల జాతి కూడా అంతరించిపోతుంది. పైకి పోరంబోకులా ఉన్న మీలో చాలా మ్యాటర్ ఉందండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు కనీసం డేటింగ్ లాంటివి కూడా చేయలేదా? అంటే డేటింగ్ అంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది అనుకోండి. కాకపోతే మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనతో డేటింగ్కి రారు. తెలిసిన వాళ్ళే రానప్పుడు తెలియని వాళ్ళు ఎందుకు వస్తారంటే? అది నిజమే అనుకోండి. వస్తారు అబ్బి గారు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లో డేటింగ్ విత్ అన్నోన్ పీపుల్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని యాప్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి వాడేద్దాం. అంటే మనకి తెలియని అమ్మాయిలతో కూడా మనం డేటింగ్ చేయొచ్చు అనమాట. మీ ఫోన్ ఇలా ఏమని చెప్తాను. ఒక్క నిమిషం. పబ్బులో పబ్లిక్ అలా ఎలా గిల్లాడే? అది మామూలుగా కాదే, ఆ అమ్మాయికి నడు మీద 2 వైపులా మచ్చలు వచ్చేసాయి. అబ్బాయిలందరూ అలాగే ఉంటారులేవి. మొన్న డేటింగ్ యాప్ లో ఒకడు పరిచయం అయ్యాడని చెప్పే కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాను, ఫార్మల్ గా ఉంటుంది కదా అని పొద్దున్నే చీర కట్టుకుని వెళ్తే వాడు నా మొహం చూసి మాట్లాడేదానికన్నా నా నడుం చూసి ఎక్కువ మాట్లాడాడు. బెద్దవ్వా. అబ్బా, అందరు అబ్బాయిలు అలా ఉండరు. మన దరిద్రం కొద్దీ మనకి తగిలే వాళ్ళందరూ అలాగే ఉంటున్నారు. అంత సీన్ లేదు మేడం. అందరూ అలాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి డేటింగ్ యాప్లు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. 100లో 99 మంది నువ్వు చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఒక్కడు మాత్రం ఖచ్చితంగా మంచోడుంటాడు. అచ్చా, సరే అయితే ఈ డేటింగ్ యాప్ లో ఈ ఏరియా నుంచి 100 మంది కాదు 1000 మంది అబ్బాయిలు ఉన్నారు. నీ ఫేస్ ఫిగర్ చూపించకుండా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయి. అట్లీస్ట్ ఒక్కడైనా నీ ప్రొఫైల్ లైక్ కొడితే నా ఈ మంత్ సాలరీ నీకే ఇచ్చేస్తా. ఓకే దెన్, యాప్ డౌన్లోడ్ చేయి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. జనరల్గా ఇలాంటి యాప్స్లో పెట్ నేమ్స్తో లాగిన్ అవుతారు. మీ పెట్ నేమ్ ఏంటి? మా ఇంట్లో పెట్స్ లేవండి. పెట్ నేమ్ అంటే పెట్టలకి పెట్టేది కాదండి, మీ ముద్దు పేరు. ఓ అదా, మా వదిన నన్ను నాని అని పిలుస్తుందండి. నాని. ఇక్కడ ఏ ఏజ్ అమ్మాయి కావాలి, ఏ ఏరియా అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకుంటే అవి బేస్ చేసుకుని కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ అవుతాయి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. అలా మీరు లైక్ కొట్టిన తర్వాత ఆ అమ్మాయికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ అమ్మాయి కూడా లైక్ కొడితే చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీ టాలెంట్ వాళ్ళ తలరాత. వావ్, అదిరిపోయిందండి కాన్సెప్ట్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలా ఉంది. మరి ఇంకెందుకు లేటు, మంచి ఫోటో ఒకటి అప్లోడ్ చేసి గేమ్ స్టార్ట్ చేయండి. నాది కాదు కానీ వేరే ఫోటో అప్లోడ్ చేద్దాం. ఇతను ఎందుకండి? అసలే ఈ అమ్మాయిలు మేకప్ వేసుకొని మిస్ ఇండియాలా పోజులు ఇస్తూ ఫోటోలు దిగుతారు. మేకప్ తీసేస్తే మనుషుల్లో కూడా ఉండరు. తేడా కొట్టిందనుకోండి, దూరం నుంచి చూసి సైడ్ అయిపోవచ్చు కదా. పెట్టేదేదో మహేష్ బాబు ఫోటో పెట్టచ్చు కదా. మహేష్ బాబుని అందరూ లైక్ చేస్తారండి, కానీ ఈ బాబుని కూడా లైక్ చేసే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు. డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయిలు 90% అందంగా ఉంటారంట. మొన్నే పుస్తకాల్లో చదివా. మీరు పుస్తకాలు కూడా చదువుతారా? స్వాతి బుక్ అండి. రండి, ఫిగర్కి లైక్లు కూడా. బాలేదు. ఒక్క నిమిషం. బాలా త్రిపుర సుందరి పేరు, సూర్యకాంతం గారి ఫోటో. ఇదేవతో మీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టుందండి. మరి ఇంకెందుకు లేటు, లైక్ కొట్టేయండి. ఆర్ యు షూర్? ఇంతకంటే డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? ఇవ్వండి, లైక్ కొట్టేద్దాం. అది ఫస్ట్ లైక్. ఎవడేవాడు? ఎవరో నాని అంట. సంపూర్ణేష్ బాబు ఫోటో పెట్టుకున్నాడు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు.
డాక్టర్ సమరం గారికి నా వయసు 28 ఏళ్ళు. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. మా ఆయన దుబాయ్ వెళ్ళి సంవత్సరం అయింది. ఇప్పుడు నాకు 3వ నెల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోవే. హాయ్. అసలు ఇలాంటి డేటింగ్ యాప్లో సూర్యకాంతం గారి ఫోటోకి ఎలా లైక్ కొట్టాలనిపించింది? మీరు ఇప్పుడు బాబు ఫోటోకి ఎలా లైక్ కొట్టారో అలాగే నాకు అనిపించింది. ఎనీవే థ్యాంక్స్ అండి, మీ వల్ల నేను బెట్కి గెలిచాను. అయితే మీరు నాకు పార్టీ ఇవ్వాలి. తప్పకుండా. ఇంతకీ మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మధుమతి. అప్పుడే పేర్లు నంబర్లు డీటెయిల్స్ ఎందుకులేండి, తర్వాత చూద్దాం. అమ్మ దీనమ్మ, ఇది కూడా మనలాగా సేఫ్ గేమ్ ఆడుతుంది. చూద్దాం ఎంత దూరం వెళ్తుందా. అయితే మిమ్మల్ని బాలా త్రిపుర సుందరి అనే పిలవమంటారా? మీ ఓపిక. అంత లెంత్ నేను పిలవలేను కానీ చిన్నగా చిన్ని అని పిలుస్తా. వై చిన్ని? అంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని బుజ్జి, కన్నా, బంగారం అని పిలుస్తారు. నాకు కూడా ఎప్పటి నుంచో నా గర్ల్ ఫ్రెండ్ని చిన్ని అని పిలవాలని. అంటే నేను మీ గర్ల్ ఫ్రెండా? ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయిపోయాం. మీరు గర్ల్ అనే అనుకుంటున్నా.